అస్సలాము అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 7వ తరగతి 2వ పాఠమైన అతిథి మర్యాద గురించి తెలుసుకుందాం. ఈ అతిథి మర్యాద అనే లెసన్లోకి వెళ్ళే ముందు మనకి టెక్స్ట్ బుక్లో ఒక ఫస్ట్ పేజీలో ఒక చిత్రము కనపడుతుంది. ఆ చిత్రము మనము చూద్దాం. ఈ చిత్రంలో ఏమేం కనపడుతుంది మనకి? ఈ చిత్రంలో మనకు ఒక వ్యక్తికి పాదాలు కడగడం కనిపిస్తుంది. అంటే ప్రాచీన కాలంలో ఇంటికి వచ్చిన వ్యక్తి కాళ్ళు కడిగి అతనికి పూలు పలహారాలు పెట్టి అతిథి మర్యాద చేసేవారు. మనకు ఈ చిత్రంలో కూడా అతిథి మర్యాద చేయడం అనేది కనపడుతుంది. ఇందులోని పాత్రలు అంటే ఈ చిత్రంలో ఎవరెవరు కనపడుతున్నారంటే శ్రీకృష్ణుడు, అతని భార్య అయిన రుక్మిణి, అతని మిత్రుడైన కుచేలుడు, ఈ ముగ్గురు కనపడుతున్నారు. శ్రీకృష్ణుడు, రుక్మిణి తన ఇంటికి వచ్చిన అతిథి అయిన కుచేలుడికి కాళ్ళు కడిగి అతిథి మర్యాద చేస్తున్నారు. మనకి ఈ చిత్రంలో వాళ్ళు కుచేలుడికి అతిథి మర్యాద అనేది చేస్తున్నాడు. ఇప్పుడు మనము ఈ చిత్రంలో మనకి అతిథి మర్యాద చేయడం జరుగుతుంది కదా. ఈ అతిథి మర్యాద చూద్దాం. కుచేలుడు అసలు పేరు సుధాముడు. కుచేలుడు శ్రీకృష్ణుడు బాల్యంలో సాందీపుని దగ్గర చదువుకున్నారు. వాళ్ళు ఇద్దరు మంచి మిత్రులు. అయితే పేద బ్రాహ్మణుడు కుచేలుడు తినడానికి ఆహారం లేక చాలా ఇబ్బందులు పడుతుండేవాడు. మీ బాల్యమిత్రుడైన శ్రీకృష్ణునికి తన కష్టాలు చెబితే తీరుస్తాడు కదా అన్నది కుచేలుని భార్య. కుచేలుడు సందేహిస్తూ వెళ్ళాడు. శ్రీకృష్ణుడు భటుల ద్వారా కుచేలుడు తన ఇంటికి వచ్చాడన్న విషయం తెలుసుకొని ఎదురు వెళ్ళి కుచేలుని ప్రేమగా కౌగిలించుకొని లోనికి తీసుకొని వచ్చి తన ఆసనముపై కూర్చోండబెట్టాడు. కుచేలుడు తాను తెచ్చిన అటుకుల మూట ఊడదీసి కృష్ణునికి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు వాటిని చాలా ఇష్టంగా తిన్నాడు. తన పేదరికాన్ని గూర్చి కుచేలుడు ఒక్క మాట కూడా కృష్ణునికి చెప్పలేదు. బ్రాహ్మణుడైన కుచేలుని పాదాలు కడిగి ధన్యుడయ్యాడు కృష్ణుడు. కొంతకాలం తర్వాత కుచేలుడి ఇంటికి తిరిగి వచ్చాడు. తన ఇంటిని చూసి ఆశ్చర్యపోయాడు. పూరిల్లు భవనమైంది. ఇల్లంతా ధనధాన్యాలతో నిండి ఉంది. ఇదంతా శ్రీకృష్ణుని దయ వల్లే జరిగిందని కుచేలుడు భావించాడు. కుచేలుడు కృష్ణుడు బాల్యమిత్రులైనప్పటికీ శ్రీకృష్ణుడు బాల్యాన్ని మర్చిపోకుండా అతిథి మర్యాదలు చేసి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. కుచేలుడు ఇప్పుడు దీని స్టోరీని షార్ట్గా చెప్తాను, వినండి. కుచేలుడు శ్రీకృష్ణుడు బాల్య మిత్రులు. కుచేలుడు చాలా బీదరికంలో ఉంటాడు. శ్రీకృష్ణుడికి కుచేలుడు చాలా పేదరికంలో ఉండడం వల్ల కుచేలుని భార్య ఏం చెప్తుంది, తన బాధల గురించి తన ఫ్రెండ్ అయిన తన మిత్రుడైన శ్రీకృష్ణుడికి తన పేదరికం గురించి చెప్పమని చెబుతుంది. కుచేలుడు శ్రీకృష్ణుడి ఇంటికి బయలుదేరతాడు. శ్రీకృష్ణుడి ఇంటికి వెళ్ళే ముందు తనకి శ్రీకృష్ణుడి దగ్గరికి ఏమన్నా తీసుకుని వెళ్ళడానికి తన దగ్గర ఏమైనా డబ్బులు కానీ ఏమైనా పదార్థాలు కానీ కుచేలుడి దగ్గర ఉండవు. ఎందుకని? అతను చాలా పేదరికంలో ఉన్నాడు కాబట్టి.
అప్పుడు కుచేలుని భార్య ముక్కిపోయిన అటుకులు మూట కట్టి పంపిస్తుంది. ఒక గుప్పెడు అటుకుల్ని ఒక చిన్న దాంట్లో మూట కాగితంలో చిన్న కట్టేసి ఎవరికి ఇస్తుంది? కుచేలుడికి ఇచ్చి, ఇవి తీసుకొని మీ మిత్రుడైన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళమని చెబుతుంది. వాటిని తీసుకొని కుచేలుడు శ్రీకృష్ణుడి ఇంటికి వెళతాడు. తన ఇంటికి అతిథిగా వచ్చిన కుచేలుని చూసి కృష్ణుడు తన భార్య రుక్మిణిని కలిసి కుచేలుని కాళ్ళు కడిగి అతిథి మర్యాద చేస్తారు. కుచేలుడు కృష్ణుడి దగ్గరికి ఇంటికి వెళ్ళిన తర్వాత కుచేలుని చూస్తానే శ్రీకృష్ణుడికి చాలా ఆనందం అనేది కలుగుతానే శ్రీకృష్ణుడు అతన్ని కౌగిలించుకొని అతని సింహాసనం మీద కూర్చోపెట్టి కుచేలుని యొక్క పాదాలు అనేవి శ్రీకృష్ణుడి భార్య కుచేలుని పాదాలు కడిగి అతిథి మర్యాద అనేది చేస్తారు. అలా అతిథి మర్యాద చేసిన తర్వాత కొన్ని రోజులకి కుచేలుడు అతిథి మర్యాద అంతా చేపించుకొని మళ్ళీ తిరిగి తన ఇంటికి అనేది వెళ్ళిపోతాడు. అప్పుడు తన ఇల్లు సిరి సంపదలతో నిండి ఉండడం చూస్తాడు. తన ఇల్లు చాలా సిరి సంపదలతో, అంటే పూరిల్లు కాస్త భవనం అవడము, ఇట్లాగా బాగా డబ్బు ఉండడము అనేది చూస్తాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది ఏమని, ఇదంతా కూడా తన బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుడి వల్లే జరిగిందని కుచేలుడు అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఈ స్టోరీ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ స్టోరీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇక్కడ కింద. ఆ ప్రశ్నలకి సమాధానాలు చూద్దాం. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు చిత్రంలో? ఇందాక చెప్పాను ఈ స్టోరీలో. ఈ చిత్రంలో కుచేలుడు, శ్రీకృష్ణుడు, రుక్మిణి ఉన్నారు. బ్రాహ్మణుడు బాల్యమిత్రుడైన కుచేలుడు శ్రీకృష్ణుని ఇంటికి అతిథిగా రాగా అతని పాదాలు కడుగుతున్నారు. పూర్వకాలం అతిథికి చేసే మర్యాదలలో ఇదొక ఘట్టం. చిత్రంలో ఆసనం పైన కూర్చున్న వ్యక్తికి ఎందుకు అలా చేస్తున్నారు? ఆసనం అంటే సింహాసనం. ఇక్కడ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? కుచేలుడు కూర్చున్నాడు. ఆ కుచేలుని ఎందుకు అట్లా చేస్తున్నారు అని క్వశ్చన్. దాని ఆన్సర్, ఆసనంపై కూర్చున్న వ్యక్తి సుదాముడు, అతడే కుచేలుడు. కుచేలుడు బాల్యమిత్రులు. వారి గురువు సాందీవుడు. తన ఇంటికి వచ్చిన కుచేలుడు పాదాలు కడిగి శ్రీకృష్ణుడు, రుక్మిణి అతిథి మర్యాదలు చేస్తున్నారు. మూడో క్వశ్చన్, పై సందర్భం ఏమై ఉంటుంది? వాళ్ళు ఏం మాట్లాడుతుండవచ్చు? ఊహించి చెప్పండి. వాళ్ళు ఏమేం మాట్లాడుకుంటున్నారు అనేది, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అనేది ఏమై ఉంటుంది అని అడుగుతున్నారు. ఆన్సర్, కుచేలుడు పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. తమ కష్టాలను బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుడికి చెప్పమని కుచేలుని భార్య ముక్కిపోయిన అటుకులు మూట కట్టి పంపిస్తుంది. వాటిని తీసుకొని కుచేలుడు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళిన సందర్భం ఇది. కాక రాక వచ్చిన మిత్రుడు కుచేలుని అతిథిగా అన్ని సత్కారాలు చేయాలని శ్రీకృష్ణుడు తన భార్యకు చెప్పి ఉంటాడు. అతిథికి ముందు కాళ్ళు కడుగుదామని నీళ్లు తెమ్మని చెప్పి ఉంటాడు ని సందర్భం ఉంది. ఇప్పుడు ఈ లెసన్ కవి పరిచయం చూద్దాం. అతిథి మర్యాద పాఠాన్ని రచించినది ఉషశ్రీ. ఇతనికి ఇంకొక పేరు వచ్చి పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. దానికి ఇంకొక పేరు వచ్చి పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఇతను మార్చి 16, 1928లో జన్మించారు. ఇతను సెప్టెంబర్ 7, 1990లో మరణించారు. ఇతను పుట్టిన ప్లేస్ పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అనే ప్రాంతంలో ఇతను జన్మించారు. ఈయన రచనలు రామాయణ, భారత, భాగవతాలను వచనంలో రాశారు. ప్రవచనాలు చేశారు.